ఈ రోజు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న 45వ పెళ్లి రోజు. వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి తెలియకుండా వీళ్ళు 5 మంది, వీళ్ళ 5 మంది కలిసి ఇప్పుడు మార్నింగ్ 7కి బయలుదేరి, ఎవరి ఊర్లో నుంచి వాళ్ళు బయలుదేరి వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఉండే సొంతూరుకి వెళ్ళి ఒకేసారి 5 మంది సంతానం ఎంటర్ అవుతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తెలియదు, పెళ్లి రోజు కూడా గుర్తులేదు. వాళ్ళతో స్పెండ్ చేయడానికి 2-3 రోజులు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తారంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది నేను చూడాలనుకుంటున్నాను. మీరు కూడా చూస్తూ ఉండండి. దగ్గరికి వచ్చేసాము. ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉన్నారనేది తెలియాలి కాబట్టి కవిత వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాను. ఒకసారి అసలు మా నాన్న ఊర్లో నుంచి ఏదైనా పని నుండి పక్క ఊరికి అడిగిన పోతే ఇంక మొత్తం ఫ్లాప్ అయిపోద్ది అనేసి ఒకసారి కాల్ చేసి కదా. చెర్లపల్లి అన్న ఉండండి, ఆ నాన్న రోడ్ లో పోయిందంట చెర్లపల్లి వాడానికి. నిజంగా నాన్నకు తెలుసా ఏంది ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అదిరిపోయే వ్లాగ్, మోస్ట్ న్యాచురల్ వ్లాగ్. దాంతో పాటుగా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకునే వ్లాగ్, చాలా మంది బిడ్డలంటే వీళ్ళు కదరా అనుకునే వ్లాగ్ నాకైతే అనిపించింది. వీళ్ళు చెప్పకూడదు కానీ నేను చెప్పొచ్చు ఎదుటి మనిషిగా. బాగా బిడ్డలు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకని చెప్పొచ్చు ఈ వీడియో, ఈ వ్లాగ్ చూసిన తర్వాత. మీరు ఏంటంటే ఈ రోజు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న 45వ పెళ్లి రోజు. వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి తెలియకుండా వీళ్ళు 5 మంది, 4 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు, వీళ్ళ 5 మందిని కని పెంచి ఊరికొకరిని, ఆ ఊరొకరు ఈ ఊరొకరు 5 ఊర్లు, 5 మందిని 5 ఊర్లకి ఇచ్చి పెళ్లి చేస్తే 5 మంది 5 చోట్ల సెటిల్ అయ్యారు. 45వ పెళ్లి రోజు అని వీళ్ళు రోజు కాన్ఫరెన్స్ లో అట్ట రోజు మాట్లాడుకుంటా ఉంటారు రెగ్యులర్ గా గంటలు. గత కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాం ఏదో ఒకటి సెలబ్రేషన్ చేయాలి మా అమ్మ నాన్నకి అని చెప్పేసి. ఏం చేయాలనేది క్లారిటీ లేదు. 7-8 నెలల నుంచి మా అక్క ప్లాన్ చేసింది అనమాట, మ్యారేజ్ యానివర్సరీ ఈసారి సెలబ్రేషన్ చేయాలి అని చెప్పేసి. అప్పటి నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. లాస్ట్కి లీక్ అవుతుందేమో అని కూడా డిస్కషన్ జరిగింది. అది కావాలంటే ఒక క్లిప్ వేస్తాను, ఆడియో వేస్తాను చూడండి. వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ ముందే లీక్ అయిందేమో అనేసి అందరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకునేది ఆడియో కూడా మేము పక్కన ప్లే చేస్తాను. ఇప్పుడు ఎవరు తెలియనట్టుగా ఉండండి, తెలియనట్టుగా పోదాము, తెలియనట్టుగా చేద్దాము. 5 మంది టైం చూసుకొని 5 మంది 4 హస్బెండ్లు ఒప్పుకొని అండ్ ఒకరి వైపు ఒప్పుకొని వీళ్ళు 5 మంది కలిసి ఇప్పుడు మార్నింగ్ 7కి బయలుదేరి, ఎవరి ఊర్లో నుంచి వాళ్ళు బయలుదేరి ఆఖరికి వీళ్ళ సొంతూరికి వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఉండే సొంతూరుకి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తెలియదు, పెళ్లి రోజు కూడా గుర్తులేదుగా అసలు వాళ్ళకి తెలియదు ఏమి. వీళ్ళు సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ తీసుకొని దాంతో పాటుగా సెలబ్రేషన్స్ ఉన్నాయి. అవి ముందు వీడియోలో మీకు అర్థమవుద్ది. వాళ్ళు వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే, వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న అమాయకులు అనమాట. అంటే లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేనంత ఇన్నోసెన్స్ అనమాట, ఎంతో ఇన్నోసెన్స్. అంటే వాళ్ళకి ఏమి అంటారు, చూసుంటారు ఇస్మార్ట్ జోడీలు హగ్ చేసుకున్నట్టు కూడా లేదు చిన్నప్పటి నుంచి అనేసి. ఆ వీడియో కోట్ల మంది చూసారు. అలాంటి ఇన్నోసెంట్ పేరెంట్స్ వీళ్ళ ప్రేమను చూసి వీళ్ళందరూ టైం కుదుర్చుకొని వాళ్ళ కోసం పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయడానికి 2-3 రోజులు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తారంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది నేను చూడాలనుకుంటున్నాను. మీరు కూడా చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంటు, లైక్, షేర్ అన్నీ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. రకరకాల వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు ఏమైనా చూపిస్తావు? ఇది చూపించు. మా అమ్మ నాన్నది 45 సంవత్సరాల క్రితం పెళ్లి కార్డు అనమాట. రీసెంట్ డేస్లో కొంచెం ఇదంతా పోయింది. సో దీన్ని తీసుకొచ్చి ఆ న్యాచురాలిటీ పోకుండా ఈ పేపర్ కావాలి అంటే, రేపు అద్విత చూసింది, అమ్మ నేను చూసేసాను కదా అని అనింది. కాదు నాన్న, నీ పిల్లలకి అప్పుడు రోజుల్లో ఎలా ఉంది కార్డు, ఆ లెటర్స్ ఎలా ఉన్నాయి కొన్ని నాకే అర్థం కాల. ఇది నేను చదువుతా చూడండి. ఈ కార్డు దగ్గర రండి. వివాహ మహోత్సవ పత్రిక. ఇదేంటి ఆహ్వాని పత్రిక? అదేం తెలియదు మనకి. ఆహ్వాని పత్రిక, ఆహ్వాన అయి ఉంటుంది, ఆ పత్రిక. శ్రీరామచంద్ర ఇదంతా శ్లోకం రాసి, ఆర్య స్వస్తి స్త్రీ దుర్మతినామ సంవత్సర వైశాఖ, ఇదేదో అర్థం కావట్లేదు. సరియగు తేదీ 28/5 మే 28, 1981లో పెళ్ళైంది. 1981 గురువారం రాత్రి 12:50 నుంచి. అదొకటి ఏంటంటే ఈ రోజు కూడా గురువారమే వచ్చింది, అది గుర్తులేదు గురువారం అనేది. రాత్రి 12:50కి మా జ్యేష్ఠ పుత్రుడు అంటే పెద్ద కొడుకు అంతే కదా వెంకట సుబ్బారెడ్డి అండ్ ఒంగోలు మాచవరం గ్రామస్తులు ఇనుగంటి బుచ్చిరెడ్డి గారి చతుద్ర పుత్రిక, 4వ పుత్రిక అవునా, కోటేశ్వరమ్మకి అనేసి ఆ ఊరి పేర్లు అవి ఇవి అన్ని రాశారు అన్నమాట. అప్పట్లో ప్రింటింగ్ డేట్, పెళ్లి డేట్ కాకుండా కింద ప్రింటింగ్ అయిన డేట్ కూడా రాశారు. సూపర్. అంతే. ఇప్పుడు ఏంటి ప్లాన్? ఎవరు వస్తున్నారు? నా మొహంలో ఆనందం. ఇంకా మా వాళ్ళు ఎవరు చూడలేదు. ఇది నేను తీసుకొచ్చి మా ఇంట్లో నుంచి, మా అమ్మకు కూడా తెలియదు తీసుకొచ్చా అని. 5 ఉన్నాం కదా, 5 ఒక్కొక్కటి షేర్ చేసుకున్నాం. ఇట్లా ఇది చేయి, ఇది నువ్వు చేయి, ఇది నీ చేయి అని చెప్పి ఎవరికి ఈజీగా ఉండేది వాళ్ళు తీసుకున్నారు అనమాట.
ఫైనల్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎవరు ఏం చేశారు ఏంటి అని. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఇవన్నీ అర్థమవుతుంటది, వీడియో కన్నీ అవుతుంటది. అమ్మ నాన్న ఇన్నోసెంటే కానీ చాలా తెలివిగా బాధ్యతగా పెంచారు పిల్లల్ని. ఆ విషయంలో మాత్రం ఎప్పుడు సెల్యూటే మా అమ్మ నాన్నకి. ఎందుకంటే మా అమ్మ నాన్న అదృష్టం కూడా అందరూ మంచి వాళ్ళు వచ్చారు. మా మల్లుళ్ళు కానీ మా కోడలు కానీ అంతా హ్యాపీ. మళ్ళీ ఇది కూడా ప్లాన్ ఏంటంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ముందు వెళ్ళకూడదు, మేము ఒక దగ్గర ఆగేసి వాళ్ళు ఒక దగ్గర ఆగేసి 3 కార్లు ఒకేసారి రావాలి అన్నమాట. అందరూ 5 మంది కొడుకు 9 కూతుర్లు 5 సర్ప్రైజ్ అందరు చూడాలా. అర్థమైంది. ఒకేసారి 5 మంది సంతానం ఎంటర్ అవుతారు. వాళ్ళు అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ అనేది? వాళ్ళ రియాక్షన్ ఏమో కానీ మేము ఎగ్జైట్మెంట్ తో చచ్చిపోతాం అందరివి. ఆ ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల నుంచో ప్లానింగ్ అది. అందరికి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ లీక్ చేస్తారో అని చెప్పి భయంతో వాళ్ళకి చెప్పొద్దు అన్నారు. ఫైనల్ గా ఒక పిల్లోడికి చెప్పాల్సి వచ్చింది. ఆ పిల్లోడు ఇంకో పిల్లోడికి చెప్పిండు. అట్లే మా అమ్మకు తెలిసిందేమో అని 90% డౌట్ అని చెప్పి ఫిక్స్ చేసిండ్రు. క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా ఈరోజు బక్రీద్, మా అన్నకి బక్రీద్ హాలిడేస్ అని చెప్పి ముందే నైట్ రోజు వెళ్తా. ఎందుకన్నా నువ్వు వెళ్ళి దీన్ని కంపు చేస్తావు, దాన్ని ఫీల్ అవ్వాలి కదా, నోరు మూసుకొని సెలవులు లేవని చెప్పి ఈ రోజే వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసినాం అనమాట. వీళ్ళు పెద్దకి ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మా 2 ఫ్యామిలీస్ బయలుదేరితే అక్కడ నుంచి వేరే ఊర్లో నుంచి 2 ఫ్యామిలీ ఊరికి దగ్గరలోనే ఉంటారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి 45th మ్యారేజ్ యానివర్సరీ చేయబోతున్నారంటే యాక్చువల్గా 45th అని కూడా తెలియదు. నువ్వు చెప్పావు. దీని కార్డు చూసాడు రాత్రి చూసిన తర్వాత 45 years అని చెప్తున్నాడు. మేము అట్లనేం లేదు, ఏదో ఒక ఈవెంట్ వాళ్ళకి సెలబ్రేషన్ చేయాలి అంటే. ఎట్లా అంటే వాళ్ళు కొంచెం చిన్న ఏజ్ లోనే పెళ్ళి అయింది. మా నానమ్మ మా తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ అత్త మామ ఉండేవాళ్ళు. బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పటి వరకు కూడా స్టిల్ చేస్తానే ఉన్నారు. వాళ్ళు లైఫ్ మామిడి తోట బత్తాయి తోటలు అవన్నీ ఉన్నాయి. వాటి కోసం అని చెప్పేసి ఆ ఊర్లోనే ఉన్నారు. ఇంకెక్కడికి రారు, మన దగ్గరికి వెళ్ళరు, మా అక్క వాళ్ళ దగ్గర వెళ్ళినా 2-3 రోజులకు వచ్చేస్తారు. అక్కడ ఏదో అయిపోద్ది అని చెప్పేసి. సో వాళ్ళ లైఫ్ ని ఏం చూడలా. సో అన్ని అవుతా చూస్తున్నాడు. సో ఇంకా బయలుదేరుతున్నాము ఊరికి. అదితో బ్యాగ్ తీసుకెళ్తుంది బంగారు తల్లి. అదితో నీ డ్రెస్ చూపిస్తారా? ఇది భలే ఉన్నారా, ఇదేంట్రా డ్రెస్? ఎందుకురా అంత కష్టపడుతున్నావు? ఆ అమ్మాయి వచ్చి కవిత వాళ్ళ అక్క కూతురు. సో డైపర్లు, పాల పైకలు, పాల పౌడర్లు, వాటర్ బాటిల్ అన్ని మిక్స్ చేసింది. నీ డ్రెస్ చూపిస్తా. సో ఇవన్నీ మ్యాంగోస్ అనమాట. కొన్ని మ్యాంగోస్ తీసుకెళ్తున్నాం కదా. ఈ మ్యాంగోస్ మనవి కాదు, కొంతమంది విత్ లవ్తో వద్దనే కొద్దీ ఇన్ని మామిడికాయలు పంపించారు. 2 బాక్సులు మామిడికాయలు. వాళ్ళు ప్రేమతో ఇచ్చిన మామిడికాయలు ఇవి. సరే నాలుగు, నేను మధ్యాహ్నానికల్లా వస్తా. వాళ్ళు ఒక 2-3 రోజులు ఉంటారంట. జాగ్రత్త, తలుపు ఎక్కమ్మా. మక్కలు కూడా వచ్చేసారు. టైం అయిపోయింది కానండి. జరుగుతుండే కదా ఎక్కు అంటే అటు నుంచి అయితే నానా సరే అయితే సాయంత్రం వస్తా. ఆయన 2 రోజులు ఉండి అంటున్నాడు. సరే అయితే నా ఆలోచన జాగ్రత్త. బయలుదేరుతున్నాం. అందరూ కరెక్ట్ టైంకి రీచ్ అవుతున్నాం. మా అక్క వాళ్ళు కూడా బస్ దిగేశారు. మేము బస్ స్టాండ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇది కావాలి బస్ స్టాండ్. బస్ స్టాండ్ అది అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోవడం. అశో ఎక్కడున్నావా? పాలెం వచ్చేసాను అప్పుడే. మేము ఇప్పుడే కదరా బయలుదేరింది కావాలో. చికెన్ మటన్ అంటారు. చికెన్ మటన్ కోసమే వచ్చినాము. మామయ్య నేను అదే డిస్కషన్ లో ఉన్నాం, ఏది తీసుకోవాలా అనే బడ్జెట్ ప్లానింగ్ తో బడ్జెట్ దీన్ని తీసుకోండి అక్క. సో మేము దగ్గరికి వచ్చేసాము. ఒకసారి వాళ్ళ అమ్మా నాన్న అసలు ఇంట్లో ఉన్నారనేది తెలియాలి కాబట్టి కవిత వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాను ఒకసారి. అసలు మా నాన్న ఊర్లో నుంచి ఏదైనా పని నుండి పక్క ఊరికి ఎడిగిన పోతే ఇంక మొత్తం ఫ్లాప్ అయిపోద్ది అనేసి ఒకసారి కాల్ చేయి కదా, ట్రై చేద్దాం. హలో నానా, ఏం చేస్తానా? ఇప్పుడు చేలో ఉన్నా. మా అమ్మ ఇంటికాడే ఉందా? మీ అమ్మ ఇంటికాడే ఉంది, మధ్య బాగా ఇప్పుడే. సరేలే అయితే మా అమ్మకు ఫోన్ చేస్తాలే. తిన్నారా? తిని మార్చేసి. సరే నాన్న అయితే మా అమ్మకి చేస్తాలే. మళ్ళీ చేయాల్సి వస్తేమో, మళ్ళీ చేయాల్సి వస్తే మా అమ్మ ఫోన్ కలవలేదు అని చెప్తా. కలవలేదు, ఇంటికి వెళ్ళి మాట్లాడాలను అంతే. అంతే
చిన్న పని ఉంది. అడిలోపల్లి ఆడ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి మానా నువ్వేం ఇంత బాగాలేదు, ఒక మాట చెప్పాలి, చిన్న మాట అని చెప్పు. మా అమ్మ చేశానా? ఇప్పుడు ఇంకొద్దులే, మళ్ళీ మా అమ్మ చేస్తే డౌట్. మీ నాన్నకు డౌట్ వచ్చినట్టే ఆయన మాట్లాడుతున్నాడు. అట్లా కాదు, నువ్వు చేసినట్టే మీ వాళ్ళందరూ తలా ఒకసారి చేయాల. ఏం చేస్తున్నావు ఎక్కడ అని 5 మంది ఆయన ఏదో తేడా కొడుతుంది, ఏంద్ర ఇంతమంది అడుగుతాను అనుకుంటారు. ఇంకా మా అన్న వాళ్ళు వచ్చేసి చాలా సేపు అయిందంట పాపము. ఒక 10 నిమిషాలు టైం చెప్పాము. మంచి చెట్టు ఉంటది ఇక్కడ మాలకొండ దగ్గర, ఆ చెట్టు దగ్గర ఆగున్నారు వాళ్ళు. యాక్చువల్ గా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది, ఆ చెట్టు అరుగు ఎప్పుడు కూర్చోలా. ఈరోజు అవకాశం వచ్చింది, ఈరోజు అవకాశం వచ్చింది. సో అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. హద్దుత బావోలేరు, మా అమ్మ అక్కన అడుగుతుంది అనమాట, బావోలేరు పెద్దమ్మ, బావోలేరు పెద్దమ్మ, కొండ కింద ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు అని చెప్తుంది. ఆ చెట్టు రాలేదే అని అడుగుతుంది హద్దుత. ఇంకా 1 మినిట్ ఉంది, అది వచ్చేస్తాం అయిపోయింది. అబ్బా కరెక్ట్ ఫోన్ చేస్తాడు అది మొన్న. 10 మినిట్స్ పడుతుంది. నేను చెప్పింది ఏంది, కరెక్ట్ గా 9:30కి అక్కడ ఉంటామని చెప్పాము. ఇంకా 1 మినిట్ ఉందిగా. 1 మినిట్ ఉంది. 1 మినిట్ అంటే మేము ఎక్కలేక 1/2 మినిట్ అవుతుందిగా. వీడియో తీయాలా? వీడియో తీయాలి మిమ్మల్ని. ఉండు సరే కానీ అందరు పోజులు రెడీగా ఉన్నారా? మేము టైం పాటించినాం. ఇప్పుడు అందరు ఒకసారి కళ్ళు పూసుకోండి. కరెక్ట్ 1 మినిట్ లో సెకండ్ లో కాదు తిరిగిన కారు కాదు, కళ్ళు పూసుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెరుచుకోండి. వచ్చేసి చూడండి. కారు తిరిగి అది కాదు, ఇప్పుడు వస్తాం చూడు. ఇప్పుడు చూడండి, అది ఆడ చెట్టు, పెద్ద చెట్టు ఉంది కదా, అది కాదులే, దగ్గర పోవాలా. కరెక్ట్ టయానికి వచ్చిన అది 9:30కి చెప్పిన. ఆటోని కూడా తీసుకొచ్చినట్టుండ్రు వీళ్ళ. ఎందుకు మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పవద్దా? ఇక్కడ పెడతాలే, ఏడుంది దిగితే మళ్ళీ ఎక్కలేము, రద్దుకోలేదు. పొద్దుతే అశు 9:30కి వచ్చేసాము. ఇంత లేట్ గానే వచ్చేది? 9:30 రా కరెక్ట్ గా. నేను నీ కాడికి వచ్చేసరికి 9:30 అయింది. సో ఇక్కడ వచ్చి 4 ఫ్యామిలీలు ఉన్నాయి, ఇంకొక ఫ్యామిలీ ఉంది అంతే. ఊరికాడ ఇంకొక స్టార్ట్ చేయండి. అడిలో పల్లె ఇల్లాక ఫోన్ చేసి మామూలుగా మా ఇంటి దగ్గర నుంచి మాలకొండ దాకా 12 కిలోమీటర్లు, అంటే ఏ నుంచి 10-11 ఉంటది. చూడు కొంచెం సరేనా, 10-11 కిలోమీటర్లు ఉంటది. ఇప్పుడు మా రూట్ తిరుగుతున్నాం అనమాట. మా అక్క వాళ్ళు, ఇంకొక అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. కొంచెం పని ఉందంట వాళ్ళకి. పని ఉందంటే మాకే వంట చేస్తున్నారు. వాళ్ళు ఓకే అంటే ఇంకా స్టార్ట్ అయిపోతాం, లేదంటే ఇంకొక దగ్గర ఆగాల్సి వస్తుంది కొంచెం సేపు. ఇదే మా ఊరికి వెళ్ళాలి అంటే అందరు ఇక్కడ కాసేపు ఆగి అట్లా వెళ్తుంటారు అనమాట. బాగుంటది ఈ చెట్టు. ఎప్పుడు కూర్చోలేదు, ఇప్పుడు కూడా కూర్చోవట్లేదు. మళ్ళీ కూర్చుంటే ఆల్రెడీ సర్దుకొని ఉన్నాం అనమాట, కొంచెం ఇరుకిరుగ్గా. మళ్ళీ సర్దుకోలేమని ఇంక దిగట్లా. మా అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదిగా మా అన్న వాళ్ళు బయలుదేరారు, మనం వస్తున్నామని లేట్గా, వాళ్ళు కూడా లేట్గా వెళ్తున్నారు. అది అన్న ప్రేమలత బయలుదేరిందంట. అయితే మనం వెళ్ళిపోతే ఈతకాయలు ఏరుకున్నామా? సరే అయితే నేనన్నయ్య అయితే ఇంక వెళ్ళిపోదాం. మీ నాన్న వచ్చిండే లేదు అసలు చేలో నుంచి. వద్దులే, రమ్మంటే అట్ట, బయటికి రమ్మంటే అట్ట. నేను చేస్తాలే, ఎందుకంటే ఇందాక చేసి అమ్మతో మాట్లాడలా, నువ్వు చేసావుగా ఆల్రెడీ. చేసి అమ్మ నాన్న ఏం చేస్తున్నాడు, వచ్చిండే చేలో నుంచి చదివాను ఊరికే. సరేలేదు ఇప్పుడు చేస్తా ఉండని చెప్పి కట్ చేయి, వేరే కాల్ వస్తాను, వేరే కాల్ వస్తుందని చెప్పి అయిపోద్ది. ఇంటి దగ్గరికి వచ్చాం, అందుకనే ప్లానింగ్. ఇంకా 2 కిలోమీటర్లు. అరే బాగండి, కాల్ చేస్తాను, సైలెంట్ ఉండండి అందరూ. వాళ్ళ నాన్న కాల్ చేస్తున్నావు. సరే నాన్న, మా అమ్మకు ఫోన్ చేస్తే కలవట్లేదు, ఇంటికి పోయినా. ఇంటికి పోయాను, కవిత ఫోన్ చేసిందంటే తీయలేదు, మళ్ళీ తాగిందేమో అంటే తీయమంటాం అంటే నేను చేస్తాను అన్నది. మరి నేను మళ్ళీ చెర్లపల్లి పోతాను. చెర్లపల్లె ఇప్పుడేంది? నేను అది మీటింగ్ ఉంది. ఏది మా అమ్మకి ఫోను? అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారు. అట్టయితే ఒకసారి ఇంటికి రా నాన్న, వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇంటికి వస్తున్నారు. నేను అర్జెంట్, మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోతాడు. అటు ఈ రూట్ లో వస్తా,
5 లక్షలు ఇవ్వాలి ఆదికి పక్కూరు అయినాను. 5 లక్షలు ఇస్తున్నాడు, పక్కూరు ఆయన ఇవ్వాలి, అడిగమని చెప్పిన నీకు. ఒకసారి ఇంటికి రా, ఆయన దగ్గరలోనే ఉన్నాడు. నీకెంతసేపు పట్టుద్ది అడుగు. నీకెంతసేపు పట్టిద్ది? తొందరగా రా. అయితే ఆయన ఏడే అడిలో పల్లి దాటినా అని చెప్పిండు. సరే అయితే వెనకాలి అన్న ఉండండి. ఆ నాన్న రోడ్ లో పోయిందంట చెర్లపల్లి వాడానికి. మేము చెప్తాం లేదో ప్లాన్ చేసాం. నేనేం చెప్పిన అంటే మాకు డబ్బులు ఇవ్వాలి, ఆయన వస్తున్నాడు ఇంటికి రా అని చెప్పిన. డబ్బులు అంటే పెద్దోళ్ళు కాదండి, నాన్న రావద్దా? మా నాన్న తెలిసి యాక్టింగ్ చేస్తాండి ఇంతకి. కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు ఎందుకే? లేదే నవ్వుతో మాట్లాడలేదులే, డబ్బులు అంటే నవ్వేవాళ్ళే. చూద్దాం. ఏమో పో. షబ్బా, నిజంగా నాన్నకు తెలుసా ఏంది ఇది? మా అన్నోళ్ళు ఫోన్ చేస్తేనేమో యాడికి పోవట్లేదు అని అన్నాడు, నేను ఫోన్ చేస్తే చేలో ఉన్నాడు అని. ఇప్పుడేమో చెర్లపల్లి పోతున్నావు అని. నిజంగా తెలిసిందేందా అది ఇంతకే? చెర్లపల్లి ఇప్పుడు ఎందుకు పోతుండు అక్క? ఏదో పని ఉంటుంది ఇప్పుడు. 5 చెప్పు, ఏం చెప్పాము? మాది ఏందో 5 లక్షలు. ఎవరే 5 లక్షలు ఇచ్చే? పెద్ద అమౌంట్ చెప్పినవా? 5 లక్షలు సరే ఫాస్ట్ గా వస్తారని. తాతయ్య పోవడం నాకు తెలుసు, నేను కనుక్కున్నా ఇప్పుడు కాల్ చేసి. మరి ఆ తాతయ్య తెలుసా? తాతయ్యకి తెలీదు. మరి చెర్లపల్లి పోతున్నాను రోడ్ లోకి వచ్చిందని అన్నాడు. అయితే ఆయన అబద్ధం చెప్పాలట, అంత యాక్టింగ్ చేయలేదు కదా. చెర్లపల్లి పో. మీరే ప్లాన్ చేశారు కదా. మద్దరు ప్రామిస్ రా. మేమేం చేస్తాం? మీరు అందరూ నవ్వుతున్నారు కాబట్టి మీరే ప్లాన్ చేశారు. 5 లక్షలు నా ఐడియా. నీకు వీడియో రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా. ఉదయం కాల్ చేసిన మామయ్య కాల్ చేసిండు తాతకి, ఏడ కూడా పోతాడు డౌట్ వచ్చి మామయ్య. లేదు ఇప్పుడు ఎవరైనా రమ్మన్నారా? రమ్మని ఉంటారులే, ఏదో పార్టీలో ఏదో రమ్మని ఉంటారులే, ఎవరైనా పని ఉండే. వీళ్ళు చూడు, నేనే మేము ప్లాన్ చేసి బలి చెప్తున్నాం కదా. ట్విస్ట్ కోసమా? వీడియోలో ట్విస్ట్ కోసమా? నాకు ఇంకా పోలా డౌట్ ఉంది. వీడియో చూస్తే అర్థమవుతుంది. మేము అదంతా కంటిన్యూటీ తాతయ్య చెప్పడం తర్వాత అయినా ఈజీ కాదు మరి, ఇంతమంది వెళ్ళి కోఆర్డినేషన్ కుదరాలంటే. వచ్చినావా నాన్న? వస్తున్నాడు అంట, దగ్గరలో ఉన్నాడు. అది ఊరు పేరు తెలియదు, చూడలేదు కానీ అవి లెక్క పెట్టుకొని తీసుకో. సరే ఉండు, వస్తున్నాడు. ఆయనకి తెలిసింది కదా, ఆయన కొంచెం మాటలు. అవునా, ఎంత ఎందుకు ఇవ్వాలి ఏదో ఒకటి అడిగేవాడు కదా కనీసం. 5 లక్షలు కాముగా సరే అంటున్నాడు. ఏమో సర్ప్రైజ్ చేస్తాడు. సర్ప్రైజ్ చూస్తాం. అలాగా సింపుల్ గా సరే తీసుకుంటా అంటాను కానీ ఎవరు ఎందుకు ఇవ్వాలా, ఎవరు ఎందుకు ఇవ్వాలని ఎట్ట తెలుసు? వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఎవరు వచ్చారో లేదు వాళ్ళు కాల్ చేయాలి కదా. చేస్తున్నా నేనే ఉంటాడు ఎదురుగా. హలో ఎక్కడా? హలో ఎక్కడక్క? ఓరిని మేము వచ్చేస్తామే. కేక్ మళ్ళీ తేవచ్చులే, మీరు రండి. మళ్ళీ తీసుకుందరు రండి. ఏడ ఆగుంటే పల్లిలో ఉన్నాము, పల్లిలో ఉన్నాము. అశు ప్రేమలతో పిన్ని వాళ్ళు రోడ్ లోనే ఉన్నారు, బేకరీ కాడ ఉన్నారంట. కొంచెం సైడ్ వెనకాల బండి ఉంది. ఇంకా కేకు మళ్ళీ తెస్తారులే. ఇల్లు ఆయన అంటే ఏదో పని మీద ఉన్నాడంట, రాయలేదంట. సరేలే మళ్ళీ తెస్తాడు. రాసి పెట్టమని 10 నిమిషాలు వస్తామని చెప్పిరా. నేను హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న అని రాపిద్దామనేసి. మళ్ళీ అంటే వీళ్ళు రెడీ అయ్యే లోపు తెస్తారులే. పోయి అందుకే వస్తున్నాంలే, కొంచెం అవతల ఉన్నాం అంతే. ఓహో ఆడాగి ఉన్నదా? కిష్టగాలి దాటి నాకు వస్తాంలే. అయితే అమ్మ ఫోన్ చేస్తుంది. మా అమ్మ అమ్మా నాకు స్విచ్ అయిపోలేదే, నేను పేమరాత్రి చేసి తర్వాత చేద్దామని నీకు. నాది ఏందో కలవలా మరి. జంగరాయకుండా అక్కడ కూర్చొని తల దూకుంటూ తలారలేదని నేను చేయలే నీకు. మళ్ళీ చేస్తా ఉండు, మళ్ళీ చేస్తా. వేరే ఫోన్ వస్తుంది, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ చెప్పండి.
గుండె ఆగిపోయేలాగుంది సర్ప్రైజ్. హలో కదంగా ఇంక వాళ్ళు కూడా కమింగ్. కరెక్ట్ గా 3 కార్లు రైట్ గా కరెక్ట్ టైం. వాళ్ళు చూడు ఫోన్ కూడా చేయలే. కరెక్ట్ గా 3 కార్లు వచ్చినాయి. ఫస్ట్ కారు వాళ్ళ కామెడీ సైకిల్ వాళ్ళు ఎదురుకోరు వాళ్ళు ఎదురుకోర్రా మళ్ళీ కామెడీ. వాళ్ళు నోరు తెరిచారు రా బాబు. అసలు వీళ్ళు ఎదురు ఏడెందుకు వాళ్ళు బెత్తరు పోయారా కదా. నువ్వు మాట్లాడు కదా. దిగద్ది చెప్పలేదు అయితే భలే మోసం చేశారంట. కామెడీ భలే మోసం చేశారంట. నువ్వు రోడ్ లో పోయినా అనేసరికి మీకు తెలుసా వచ్చేది? నిన్న పోయొచ్చాడు. మేము వచ్చేది అంటే మన తెలీదు. రోడ్ లో యాడికి పోవట్లేదు అన్నాడు నా అన్న. ఇప్పుడు ఎమ్మెల్యే రమ్మన్నాడు ఎందుకు పెట్టుకున్నావు కదా. ఏం పండగ మీ పండగ అంటే పోయి వచ్చాడు. లోపల బండి యాక్చువల్ గా మా అమ్మ ఈరోజు స్నానం కూడా చేసి ఉండేది కాదేమో, బక్రీద్ అని మా దేవుడు అంటుంటదిలే అమ్మ. సో దానికోసం తల స్నానం చేసి రెడీ అంటే పండగ ఎప్పుడైనా అడుగుతా ఉండింది మా అక్కని. మా అక్క 28వ తేదీ రేపు తల స్నానం చేసి పూజ చేసుకో అని చెప్పింది. సో ఇంకా అట్లా రెడీ కూడా అయ్యింది అనమాట. ఇది మేము వస్తున్నాం అనేది వాళ్ళకి ఎక్కడా తెలీదు. సో సర్ప్రైజ్. సాంబార్ చేసుకొని వస్తానంటుంది. నిజమేనా? వండుకోబాకనంట. జోషి చింటూ ప్లాన్ ఇచ్చిండు చేలో తిందామని చెప్పి. మా మళ్ళీ అన్నం కూడా వండుకుంటదేమో, అన్నం కూడా వండొద్దని చెప్పు చేలో తిందాము అదో ప్లాన్ గా చెప్పింది నాకు. ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ లేదు. ఫైనల్ గా సర్ప్రైజ్ అయితే సర్ప్రైజ్. చిచ్చు అయిపోయిందని మొత్తానికి ఎందుకు వచ్చినావు తెలుసా? మీ ఇద్దరు పెళ్లి రోజు ఈ రోజు గుర్తుంది నానా? గుర్తులేదు మీకు? అవునా? మా అమ్మ నెల ఒకటే చెప్తుంది కానీ డేట్ చెప్పదు. ఎన్నో పెళ్లి రోజు చెప్పుకోతా? 45 సంవత్సరాలు. 45 వచ్చిందా? అది 45 వచ్చింది ఇప్పుడు ఈ రోజు. అదే 45ది పెళ్లి రోజు. పెళ్లి రోజు అని సర్ప్రైజ్ ఇద్దామని వచ్చారు వీళ్ళందరూ. అరే కారు డిక్కి తీసేది పెళ్లి కడ్డా మీరా అయితే ఫోన్ ఎత్తినట్టయితే మీ నాన్న వెళ్ళేవాడు. నేను అంతే నీకు చేయలేదు అసలు. మేము యాక్టింగ్ అది. మామ వెళ్ళిపోతున్నాడని 5 లక్షలు వేరే వాళ్ళు ఇవ్వాలంటే వచ్చిండు లెక్కేసుకోవాలని. లేకుంటే వేరే ఊరు పోతున్నాని 5 లక్షలు వేరే వాళ్ళు ఇవ్వాలా లెక్కేసుకోవాలి రండి అన్న. ఏమన్నా ఫోన్ చేసినాను కవితకు నిదానం చేద్దాంలే అని పోయి తల్లుకుంటున్నా. పెళ్లి కార్డు జాగ్రత్తగా పెట్టాడు. ఊరికే ఫ్రేమ్ ఒకటే, ఆ కార్డు పాతదే. కొత్తది వేస్తే మళ్ళీ పేపర్ క్వాలిటీ తెలియదని న్యాచురల్ గా ఉండాలని నీట్ గా చేయించారు. 45వ సంవత్సరం వచ్చింది. సేమ్ గురువారమే పెళ్లి రోజు. పెళ్లి అయింది గురువారమే, ఈ రోజు గురువారమే. కొన్ని లెటర్స్ కూడా చదవలేదు. వైశాఖ తర్వాత అదేంటిదో ఉంటే చెప్పండి. బహుళ అది సాంస్క్రిట్ అని తెలుసు, ఆ లెటర్ తెలియాలిగా. పెళ్లి కార్డు ఫోటో ఫ్రేమ్ అది ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంది మా అక్క. ఇంకే పెట్టాలక్క. పెళ్ళైనప్పుడు మీరు సంవత్సరం పిల్లాడు అంట. ఇక్కడ పెట్టచ్చులేరా?
కారులో ఉంది చేప. అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. నాన్న చెప్పాలి నాన్న నీకు నువ్వు చెరువులో పడలే అనేసరికి యాక్టింగ్ చేస్తున్నావేమో నువ్వు కూడా మాలాగా అనుకున్నావు. అశోక్ అంటుండు ఇది మీరు ప్లాన్ చేసారు కదా చెరువులో పల్లె అని. అదే మేము వద్దని చెప్పిన నిన్న నమ్మియాలండి ఎన్ని నేను అందుకనే 5 లక్షలు అని చెప్పింది. నువ్వు అప్పుడైతే ఆగతావని, లేకపోతే ఆడికి వెళ్తే మళ్ళా అని. ఇప్పుడు ఎందుకనే ఏం పని? ఎమ్మెల్యేతో పని? ఇంతమంది వచ్చింది మీకోసం అయితే నువ్వు ఎమ్మెల్యే కోసం పోతేటనే చెప్పు. వాళ్ళకి కుదరదని చెప్పలే. చాలా ఉంది నాను 7 నెలల నుంచి ప్లాన్ చేసింది అయితే ఇది. పెళ్లి రోజు అని ఏదో ప్లాన్ చేశారు ఇల్లు. చెబితే సర్ప్రైజ్ అవుతుంది, చెప్పకపోతారంట. ఎడ చెప్తారు ముందుగా చెప్తే సర్ప్రైజ్ అవుతుందా? చెప్పబట్టే కదా మీరు నోర్లు చేసింది. చెప్పుంటే ఎదురు చూస్తా ఉండేవాళ్ళు. ఇంకేముంది? అన్ని ప్లాన్ చేసినమ్మా. వంటలు కూడా చేశారు. ఆడికి రాలా ఈ పిల్లల చేత వండించాము. పెళ్లి రోజు అని ప్లాన్ చేసి వచ్చేటప్పుడు వండేది కూడా పెడతామా చెప్పండి, అది కూడా చేస్తాను. ఇదంతా ప్రేమ నాతో వండింది. అంటే మీ నాన్న పంచికి పోతాడు చెప్తారు కస్మా. 1 గంట కాదు, ఫోన్ చేసి చెప్పు. కుదరు, మా పిల్లలు అందరూ వచ్చారు. నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి వస్తా మీరు పొద్దున్న చెప్పినా సరే వచ్చేవాడు కాదు. చెప్పు ఏదో నాన్న ఉంటలే పోతే అట చెప్పు. మా పిల్లలు వచ్చారు చెప్పకుండా వచ్చారు. ఎవరు వస్తారు? ఏంటి ఏమేమి తెచ్చారు కొత్త? శారీ వచ్చి సునంద మా నందు వాళ్ళ చెల్లెలు పెళ్లికి వచ్చారు కదా అందరు వీళ్ళు. అప్పుడు నెల్లూరుకి వెళ్ళి ఈ శారీ షాపింగ్ చేసాం మా అమ్మకి. ఈ పంచ చొక్కా టవల్ అయితే మా అన్న తెచ్చాడు. ఈ బ్లౌజ్ ఏం చేసిందంటే మా అమ్మతో ఒక బ్లౌజ్ ఇప్పించుకొని మా 3 అక్క ప్రేమల తక్క బ్లౌజ్ స్టిచ్ చేయించింది. దీని మీద లంగా మర్చిపోయింది, అందుకని నేను తెచ్చా లంగా. ఫైనల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశారనమాట. ఇది ఇప్పుడు ఏంటి ఇవి చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు కట్టుకోవాలా? కట్టుకున్న మా నాన్న ఆడికి పోలేదని టెన్షన్ ఉన్నాడు. అంటే ఆ మైండ్ అట్లా ప్రిపేర్. ఏం లేదు, మీ ఇద్దరు కట్టుకొని రెడీ అయితే చాలా 5 నిమిషాలు తర్వాత వెళ్ళిపోవచ్చు. 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఆయనకు కూడా చెప్పినామని హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మకి 80 సంవత్సరాలు. ఈరోజు పెళ్లి రోజు మీ కొడుకుది మీ కోడల్ది తెలుసా నీకంటున్నా? గుర్తుందా? ఇదొక లంగా, ఇదో స్వీట్. వాళ్ళకే గుర్తులేదురావా? పిల్లలకి ఇష్టమైన ఫుడ్సే వచ్చాయి. స్వీట్స్ మర్చిపోయినా. ప్రేమలత అందరు కలిసి కుట్టుకోండి పడకుండా. ఏడ ప్లాన్ చేయండి మా బయటికి. నాన్నకి ఎడం పక్క నిలబడు. నువ్వు అంతేలే అంతే. నీ రెండే కుట్టించి నీ కూడా ఏం కావాలన్నా రాయండి. అందరు పట్టుకుందరు రాండి అయ్యా. అందరు ఎవరు జతలు కాదు పెద్ద నుంచి చిన్న జతలు పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్ద చెప్పండి. పట్టుకోండి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ కట్టుకొని వస్తే మళ్ళీ వీడియో చేస్తాం. అమ్మను ఒక రెడీ చేసుకురండి. అందరు నాన్న వెళ్ళండి, అబ్బాయిలు అందరూ అమ్మ. ఆయనదేముంది, అమ్మాయి రెడీ అవ్వాలంటారండి. అమ్మని ఆ రూమ్ లో అక్క. సరే అమ్మని ఈ రూమ్ లో, నాన్న ఆ రూమ్ లో. ఎందుకు మే ఎవరు ఒకరికొకరు తెలియకుండా అన్ని పూలు తెచ్చారా? అయితే మా అమ్మ నాన్న రెడీ అవ్వడానికి వెళ్ళారు. వీళ్ళందరూ సర్దుతా ఉన్నారు, పూలు అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. పూలమాలలు కూడా తెచ్చామన్నమాట. నేను తలా కొన్ని పెట్టండి, పిన్నిస్తా పెట్టండి. డీసీ పూలమాలకి అందుకే తెచ్చింది కదా. మా నాన్న అయితే రెడీ అయిపోయిండు, ఇంక మా అమ్మ రెడీ అవ్వాలి. మా పోయింది కొంచెం టైట్ అయినట్టుంది. అది స్టిచ్ చేయించుంటే బాగుండేది, రెడీమేడ్ తెచ్చిండు.
చెప్పు పెళ్లి కూతురు రెడీ చేస్తాను కదా అంతమంది పెడతా ఉంటే నేను పెట్టాలేమో బాబు. పెళ్లి కూతురు రెడీ చేస్తున్నారా అంతే. చెప్పు కదా పెళ్లి పెళ్లి కూతురు పెళ్లి అయిందంటే యానివర్సరీ అంటే పెళ్లి కూతురే కదా. సో ఇంకా మా అమ్మ రెడీ అయిపోయింది. పూలు అన్ని పెట్టాలి ఇన్ని పెట్టాలంటే ఫైనల్ గా నేను కొన్ని పెట్టాను అనమాట. నీట్గా ఒకసారి చూడు బాగా పెట్టా. అమ్మాయి రెడీయా? అది మీ అబ్బాయి రెడీయా? అందరు రెడీ అమ్మా రండి. తీసుకురాండి. ఆ రూమ్ లో నుంచి తీసుకురండి. నిజంగానే చెప్పింది. బాయ్స్ అందరు ఆ రూమ్ లో నుంచి అంటే గర్ల్స్ అందరు ఈ రూమ్ లో నుంచి. తొందరం తెచ్చుకుందాం కదా పెట్టారు. దానికోసం ఇన్ని రోజుల నుంచి పెట్టలా. యాక్చువల్ గా మా అమ్మ ఒక రింగ్ తీసుకొని ఉంది. పాత రింగ్ పోయిందని చెప్పేసి దాన్ని ఇంకొక కొత్త రింగ్ చేయించుకుంటే ఇట్లా చేయించుకున్నానని చెప్తే మా అక్క ఏమనిందంటే అది అట్టే ఉంచుమా నేను ఒక రోజు వచ్చి పెడతాను అనింది. ఆ రోజు ఏంటంటే మేము ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాం కదా. అది ఎందుకు అనుకున్నామంటే ఆమె పెళ్లి రోజు అని మనం 6-7 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాం. కానీ ఆమె చేపించుకుంది ఈ మధ్య కాలం 3-4 నెలలు అయింది చేపించుకొని. మనం పెళ్లికి వచ్చాం కదా, ఆ రోజు ఏమనిందంటే ఉంగరం పెట్టని ఇద్దరం పెళ్లికి వచ్చి ఉంటే ఉంగరం పెట్టమని కాల్ చేసింది. చేస్తేమా ఇప్పుడు కాదులేమా పెళ్లికి కాదు తిరణాలు వస్తుంది తిరణాలకు పెట్టుకున్నాము అప్పుడు వస్తే పెడతాను అని చెప్పా. చెప్తే ఆయన మొండికి పడింది పెట్టమని. ఇద్దరముల్లా మా కాదులేమా తిరణాలకు వచ్చినప్పుడు పెడతామని చెప్పి మొత్తానికి లోపల పెట్టించాము ఆమె చేత. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసాము తేడాని పోయింది. తెచ్చింది ఉంగరం. డబ్బులు మాత్రం మమ్మీ. ఉంగరం ఇది మేము తెచ్చింది కాదు ఆమె చేయించుకుంది ఉంగరం. పచ్చరాయి ఉంగరం నాన్న పెడతలే పండి. ఈ మంచం మా ఇంట్లో అందరికి ఒక్కొక్క ఎమోషన్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్కరికి మెమరీ ఉంటుంది. మామూలుగా ఇది బెడ్షీట్ చేయడానికి రెడీ చేయించారు. సో దాని మీద అందరు పిల్లలు వెళ్ళి పడుకునేది అనమాట. ఈవెన్ అశోక్ కూడా పడుకున్నారు. అశోక్ ఫుల్ దాని మీద పడుకునేది. అది వేసుకొని వచ్చి మంచాల పక్కన వేసుకొని కూడా పడుకునేది అనమాట. సో దాన్ని రీమోడల్ చేశారు. ఇప్పుడు కేక్ కట్ చేయడానికి టీపాయ్ లేదని ఇది టీపాయ్ చేశారు. బావలేరక్క అందరూ బయట. పెట్టుకోనికుండా చేసాం మేము. అంటే పెళ్లి రోజు ప్లాన్ చేసినాం కాబట్టి 7 నెలల నుంచి. దానివల్ల ఇప్పుడు ఇంకా మా నాన్న పెట్టడం ఇట్లాంటివన్నీ మా అమ్మకి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా మేమే పెడతాం. అందరం కలిసి పెడతాం. నీ చెయ్యి తాగాము నేను పెట్టలేదు. ఏం కాదులే ఇచ్చా కదా ఏముంది. చప్పట్లు కొట్టండి. అంతే. చప్పట్లు మీ సైడ్ బాగా మోగలేదు. ఆడియన్స్ చప్పట్లు. మా అమ్మ ఎందుకు ఈ పూలమాలలు ఇవన్నీ మీరు ఇట్లా అంటే పెద్దోళ్ళు కదా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా అంటుంది ఆ మాట. కానీ మా అమ్మకి 13 ఏళ్లకే పెళ్ళయింది. దానివల్ల సరే మేము అందరం చూస్తాం పిల్లలం ఈరోజు పెళ్లి రోజు అని గుర్తుపెట్టుకొని అందరం వచ్చాం కాబట్టి 7-8 నెలల నుంచి ప్లాన్ చేసి. అందుకని మా ఊరికే మా తృప్తి కోసం అంతే. ఇంకేం తేడా. వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి అలాంటివన్నీ ఏం పెద్ద ఇష్టం ఉండదు. మా కోసం ఇదంతా ప్లాన్ చేయడానికి కారణం ఎవరంటే మా అక్క. మా అక్క ప్లాన్ ఇంప్లిమెంటర్స్. అందరు నేను అనగానే పాపం అందరూ చేద్దామని వాళ్ళు ఆత్రంగా ఉండి ఫోన్లు చేసుకొని ఏడ వాళ్ళకి తెలిసిపోద్దో మా అల్లుళ్ళు ఏడ చెప్తారో కొడుకులు ఏడ చెప్తారో. అది సరే వేసి కదా ముంచోని నానే ససరి మమ పాప రే మమ పాప ని మమ పాప ని స స ని ద ప మ గ రే ప ప మమ ప ప మ ప ద ని ద ప మ గ రే గ స రే మ ప ప మమ ప మ ప స ని ద ప మ గ రే గ స ని స రి మ గ రే రే మ ప ని ద ప మ ప ని స రి మ గ రే స ని ద ప మ గ రే మ ప మమ ప మ ప ద ని ద ప మ గ రే గ స రే మ ప మమ ప మ ప స ని ద ప మ గ
అయిపోద్ది. గట్టిగా మోగాల. పెళ్లి రోజు శుభాకాంక్షలు. రెండు ముక్కలు కదా. ఇంకోటి కట్ చేయండి ప్లీజ్. ఇదేమతో గొడవలు పడకుండా చేస్తున్నాను. నిద్ర పెట్టుకోండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఈరోజు కలర్ నేను చేసుకొని వచ్చా కదా, ఆయనకి ఇష్టం లడ్డే అన్ని స్వీట్లలో కంటే. ఈ అవ్వగోళ్ళు లడ్డే ఇష్టం బాగా. ఇద్దు తిను. ఫస్ట్ దిగిన వాళ్ళందరూ అమ్మ నాన్న పిల్లలు, తర్వాత అమ్మ నాన్న మనవళ్ళు మనవరాళ్ళు, ఇప్పుడు అల్లుళ్ళు అన్నమాట. అల్లుళ్ళు కోడలు కూడా నిలబడాలి. లేకనా ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ వల్లే మా ఫ్యామిలీ ఈ రోజు కలిసి ఉండడానికి కారణం. సో మొత్తం మీద పెళ్లి అయిపోయింది. మా మామతో మాట్లాడేస్తాను ఒక సెకండ్. మా మామ అసలు మాట్లాడు. ఏమనిపించింది మామ మీకు? ఏముంది, బాగానే సంతోషంగానే ఉంది. అంటే అంటే అనుకున్నారా అని? పెళ్లి రోజు గుర్తుందా లేదా మీకు? పెళ్లి రోజు గుర్తుంది లేదు కానీ ఇవన్నీ అనుకోవాలా. అట్టగా ఈ రోజు డేట్ గుర్తులేదు అన్నారు. డేట్ మాకు అట గుర్తుంది లేదు. నెల గుర్తుంది. నెల గుర్తు అంతే. గంగతనాలు వెళ్ళినా 5 రోజు పెళ్లి అయింది. ఇంకా అదే గుర్తు మనకి ఎట్లా తెలుసు. అదే గంగ తిరణాలకి తర్వాత 5 రోజుల తర్వాత జరిగింది అట్లా గుర్తు పెట్టుకున్నారంట. అంతే. అంటే ఇట్లా ఇట్లా చేస్తున్నాను అనుకోలే. అవి అసలు అనుకోలే, మీరు వచ్చిందా కూడా నాకు తెలియదు అసలు. రాగానే ఏమనుకున్నా, ఎందుకు వచ్చింది, ఏదైనా బాగాలేదైంది అనుకున్నారేంది? ఇంతమంది ఒకసారి వస్తే అసలు దేనికి వచ్చి అర్థం కాలే. ఏట్రా ఇది ఎందుకు వచ్చిన ఒకసారినే అత్త నీకే నువ్వేమనుకున్నట్ట? అందరూ ఒకసారి కార్ లాగానే ఏమనుకున్నా ఒకసారి రాగానే ఏందా వీళ్ళు వచ్చారు అసలు ఏందా అని నాకు నవ్వు. అదే నోరు తెరిచింది అయితే ఆశ్చర్యపోతుంది. ఏదైనా అయిందే ఏంటి అసలు, ఎందుకు వచ్చిన సడన్ గా రావడం అంటే ఏంది అసలు ఏందని నాకు ఎలా ఉరిసైపోయినాయి, ఎందుకు వచ్చారు అటుపోకుండా అని ఈ లెక్కలో ఉన్నాను. ఏదో డబ్బులు ఇస్తారని నేను బయట డబ్బు ప్లాన్ మొత్తం మీద ఏమనిపించింది చెప్పండి? నాకు ఆనందంగానే ఉంది, ఆనందంగానే ఉంది. పిల్లలు మంచి పిల్లలు అందరూ వచ్చి ఒకసారి కలిసి అందరు వచ్చారు కాబట్టి నాకు ఆనందంగానే ఉంది. కలిసిమెలిసి మామ పోతాం అయితే జాగ్రత్త అయితే మీటింగ్. మా మామను గుర్తుపెట్టలేదు, స్మార్ట్ జోడీలో కనపడ్డాడు. ఆల్మోస్ట్ చాలా మంది చూసుంటారు. మంచి పిల్లలు అని అనిపించింది. అంటే అంతే ఆనందం ఉంటది కొంచెం. మా పిల్లలు ఈ వయసులో కూడా వచ్చి గుర్తుపెట్టుకుని అంతే ఆనందమే, చిన్నగా ఆనందమా ఈ వయసులో కూడా గుర్తుపెట్టుకుని అన్ని పనులు మనకు అందరూ మంచి వాళ్ళు కాబట్టి అందరూ వచ్చారు ఇబ్బంది లేకుండా. సరే మా అయితే జాగ్రత్తగా మీరు మీటింగ్ పోండి. ఆనందంలో ఉన్నారు కొంచెం, అంతే ఎవరికైనా అంతే కదా. పిల్లలు ఎదిగిన తర్వాత ఆస్తుల గురించి కొట్టుకుంటా ఉంటారు ఎవరైనా మామూలుగా. అలాంటిది అందరు కలిసి వచ్చి ఒక రోజంతా స్పెండ్ చేయడం అంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. ఇది వ్లాగ్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. మా అక్క ఏమన్నా చెప్పాలి, మా అక్క కోరిక తీరింది కాబట్టి. మా అమ్మకి తెలిసి తెలియని వయసులోనే పెళ్ళయింది. కానీ ఆమె ఇంకా పిల్లలు ఒకరు పిల్లలు పుట్టడం అట్లా ఏమి బయటికి పోవడం అట్లా ఏం లేదు. కానీ నాకు ఎందుకో ఒక రోజు అనిపించింది, ఇట్లా మా అమ్మ మా నాన్న మేము ఎప్పుడైనా పెళ్లి రోజు చేసుకుంటాం కదా, వాళ్ళు ఎప్పుడు చేసుకోరు కదా, అసలు గుర్తే ఉండదు కదా వాళ్ళకి. అందుకని నాకు వాళ్ళకి చెయ్యాలని మనసులో అనిపించింది. ఒకరోజు గుర్తు చేద్దాం అందరం వెళ్ళి సడన్ గాని
అందుకని వీళ్ళందరితో చెప్పా, కవితతో, మా తమ్ముడితో, ప్రేమలత, సుభాష్ని, వీళ్ళందరితో చెప్తే వీళ్ళందరూ ఏమన్నారంటే సరే అక్క నీకు బాగా గుర్తొచ్చింది, అందరం చేద్దామని వాళ్ళు కూడా నాతో అందరూ సరే అన్నారు. అందువల్ల నేను అందరితో మాట్లాడాం కాబట్టి చీర కూడా ఇంక అన్నీ వాళ్ళకి తెలియకుండా మొత్తం ప్లాన్ చేసి అందరం కలిసి ఈరోజు చెప్పకుండా వచ్చి దానికి ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. కానీ అమ్మ నాన్నతో అబద్ధం చెప్పాల్సి వచ్చిందంటే ఇదే కారణం, దీనికోసమే అన్నీ చెప్పాము. అట్లా మొత్తం మీద ఎలా జరిగింది? బాగా జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇట్లా చేస్తామని వాళ్ళు కూడా కల్లో కూడా అనుకోలే. మొత్తానికి బాగా జరిగింది. అంటే మేము గ్రాండ్గా చేయలేకపోయినా సింపుల్గా అయినా, సర్ప్రైజ్ కదా, గ్రాండ్ గా కుదరదు పల్లెటూరు లెట కుదిరింది, అట్లా చేయలేకపోయాం. మొత్తానికి హ్యాపీగా అందరు హ్యాపీగా ఉన్నారు చేసిన అది.